కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం నుంచి 23 వరకు చదువుతానండి. చదువు. మొదటి శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారమై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టవలెనని ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మమ్మను సమాధానపరచును. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఈ సువార్త పరిచారకుడైతిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క దైవ జనాంగమా, అపోస్తలుల పౌలు గారు హల్లెలూయా దేవునికి స్తోత్రం. పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రిక ఎఫెసు సంఘానికి, కొలస్సీ సంఘానికి, దశలోనికి సంఘానికి ఆయన ఎంతో భావనతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని తపన కలిగినప్పటికీ అవకాశం లేని సందర్భంలో ఈ పత్రికలను ఆయన రాశారు. దేవుని స్తోత్రం. ఇది నిజానికి మన కోసమే రాశారు. మరి మీరేమంటారు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ పత్రికలు మన కోసమే రాశారు. దైవజనులైనా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు, సువార్తకులైనా కావచ్చు, ఉపదేశకులైనా కావచ్చు, పరిచారకులైనా కావచ్చు, లేవీలైనా కావచ్చు, యాజకులైనా కావచ్చు, కాపర్లైనా కావచ్చు, ప్రవక్తలైనా కావచ్చు, ఈ దినాల్లో ఈ పత్రికలో మన కోసమే రాశారు. క్రీస్తు రక్తములో కడగబడే ప్రతి వారికి ఈ పత్రిక అందాలని పరిశుద్ధాత్మ ఆత్మపూర్ణుడైన పౌలు గారిలో నుంచి ఈ పత్రిక రాయించారు. దేవునికి స్తోత్రం. ఇది కేవలం మన కోసం. చాలామంది పాత నిబంధనలో కొన్ని సంగతులు ఉన్నాయి, అది మీకు తెలియాలి కాబట్టి చెప్తాను. ఇశ్రాయేలు ప్రజల గురించే ఆనాడు దేవుడు వారితో మాట్లాడి అవి రాస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఏది మనకు సంబంధం లేదు అంటారు. కాదు, పాత నిబంధనలో మాట్లాడిన ప్రతి మాట, ఇశ్రాయేలుతో మాట్లాడిన ప్రతి మాట కూడా ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు, మలాకీ గ్రంథం మొదలుకొని మత్తయి సువార్త నుంచి, మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ నూతన నిబంధనలు మలాకీకి మత్తయి సువార్తకి 430 సంవత్సరాలు ఒక శర విధింపబడ్డాయి. ఆ శర ఏంటంటే దేవునికి ప్రజలకి మధ్య మాటలనివే లేవు, సంబంధం లేదు. వాళ్ళకి ఏమాత్రము కూడా దాన్ని ఏమంటారంటే రాకపోకలు కానీ, వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, దేవుడు వాళ్ళు దర్శించే ప్రతీది కూడా ఏమీ లేదు. అలాంటి సందర్భంలో దేవుడే తన అద్వితీయ కుమారుని తను తాను రుక్తునిగా చేసుకుని, తనకు తాను అభిష్టం చేసుకొని
ఒక తీర్మానం చేసుకొని ఒక ప్రణాళికతో ఈ లోకానికి రావాలనుకున్నాడు. ఎందుకు రావాలనుకున్నాడు? మరి అంతకుముందు ప్రవక్తల పంపలేదా? అంతకుముందు రాజులతో మాట్లాడలేదా? అంతకుముందు యాజకులతో మాట్లాడలేదా? అంతకుముందు దేవుడు నాయకుడైన మోషే ద్వారా తన మనసులో తన మదిలో మెదిలినట్టి ప్రతి మాటను ఇశ్రాయేలు జనాంగం మధ్యకి తీసుకురాలేదా? ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో యెషయా ప్రవక్త మాట్లాడలేదా? యెషయా ప్రవక్త తన పాపదోషములు తెలియకుండా మాట్లాడినప్పుడు దేవుని ముఖాంతులు తన పాపములకు కనబడలేదా? దేవునికి స్తోత్రం. ఇవన్నీ చాలా సంగతులు ఉంటాయి. మలాకీ గ్రంథం వరకు చాలా విషయాలు ఉంటాయి. కానీ హెబ్రీ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పౌలు గారు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మొదటి వచనంలో పూర్వమందు పితరుల చేత నానా విధముల సమయముల మందు నానా విధాలుగా ప్రవక్తలతోనూ మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీతో నాతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ మాటలు మన కొరకే. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఇశ్రాయేలు ప్రజలతోనూ లేదా యూదా వారితోనూ యెరూషలేము కాపురస్తులతోనూ అననీయ సంతతి వారితోనూ హెబ్రీలతోనూ ఐగుప్తులతో కూడా చాలా సందర్భాలు మాట్లాడాడు. ఫిలిష్తీయులతో చాలా సందర్భాలుగా మాట్లాడి వాళ్ళు హెచ్చరించిన సందర్భాలు ఇవన్నీ. దేవుడు మాట్లాడే విధానము ఒక ఉన్నతంగా దేవుడు నేను దేవుడిని తనకు తను ప్రత్యక్షపరుచుకొని నేను తప్ప వేరొక దేవుడు లేడని ఐగుప్తులో చెప్పిన ఫరో అంగీకరించిన పరిస్థితుల్లో తీసుకొచ్చి మోషే సహోదరుడిని అహరోను దేవుడిగా అక్కడ నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు మనకు అవసరం అంటే, ఈరోజు నీకు ఇచ్చినట్టు అవకాశం లేదా ఈరోజు నీకు ఇచ్చినట్టు భాగ్యాన్ని, నీకు ఇచ్చినట్టు ధన్యతని కోల్పోతే మరలా అది పొందుకొనుట అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని మనం సేవలో యాజకత్వములో దేవుడు నిన్ను నిలబెట్టి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను నిరాపరాధగాను నిష్కలంకుడిగాను నిర్దోషగాను నిందారహితుడిగా నిలబెట్టాడంటే నీ మీద ఉన్న ప్రేమ మొదటిది, రెండోది నీ మీద ఉన్న నమ్మకం. నువ్వు చేయగలుగుతావని ఆశ, ఆ సంకల్పం, ఆ ప్రణాళిక, దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకస్తుడు అని పెట్టాడు. అసలు ఫస్ట్ విషయం, మోషే కంటే పెద్దవాడు అహరోను ఉన్నాడు, కానీ అహరోనుకి అప్పగించలేదు. ఆ నమ్మకం అహరోను జీవితంలో లేదని ఆయనకు తెలుసు. అందుకే నమ్మకస్తుడు ఎవరంటే మోషేనే ఎన్నుకున్నాడు. సో ఈ లోకంలో నీవే చాలామంది ఉన్నారు, పిలువబడేవారు చాలామంది ఉన్నారు, కానీ ఆ పని కొరకు కొంతమందినే ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, పిలిచిన వారు ప్రతి ఒక్కరిలో ఆసక్తి కలిగిన వారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని పని చేయడానికి ఇష్టపడినట్టు వారు ఉన్నారు. వారికి కూడా ఆ భాగ్యాన్ని కృపను దేవుడు ఇస్తారు. దేవునికి స్తోత్రం. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తన శిష్యులు వచ్చి, అయ్యా నీ నామం పేరట ఎవరో కొంతమంది యవ్వనులు దెయ్యములు వెళ్ళగొడుతున్నారు అని ప్రభు ఒకే మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, మనకు విరోధము కానివాడు మన పక్షంలో ఉండి కార్యములు చేస్తే ఆయన జోలికి వాళ్ళ జోలికి మీరు పోవచ్చు, చేయని అంటారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ పిలకపోవచ్చు, దేనికి? ఈ పని కొరకు. పిలవటం అందరినీ పిలుస్తాడు. పిలవబడిన అనేకులు కానీ ఏర్పాటు చేయబడ్డ వారు కొందరే. ఆ ఏర్పాటు చేయబడిన వారిలో నీ ఉన్నావు కనుక, ఒకవేళ ఆ ఏర్పాటులో నేను కావాలని నేను అతురుపడి, లేకపోతే రవికి ఆశ కలిగింది అనుకోండి, రవి యేసుక్రీస్తు ప్రభు పేరట ఎక్కడన్నా దెయ్యములు వెళ్ళగొట్టాడు అనుకోండి, మళ్ళాంటి లేదా తన తోటి సహవాసులు మళ్ళాంటి ప్రభు యొక్క శిశువులు ఆయన ఇలా చేస్తున్నాను తన సేవకి వెళ్ళి చెప్పారు అనుకోండి, అప్పుడు ఆయన ఏమన్నాలంటే యేసుప్రభులా చెప్పాలి, చేయని మన పక్షం వాడే కదా, మనవాడే కదా, తనకు చేయాలని ఆసక్తి ఉంది. ఎవరి పని? ఇది దేవుని పని. కాబట్టి నా పని చేయడానికి ఆయన ఇష్టపడతాడు కాబట్టి చేయనివారు. అలాంటి వారు మనం ఏం చేయాలంట? ప్రోత్సహించాలి. ప్రోత్సహించడమే కాక నీకు నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. నీకు నీవు కాపాడుకోవాలి. హల్లెలూయా. తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే ప్రతి విషయముల యందు జాగ్రత్త కలిగి నడుచుకోవాలి.
యేసుక్రీస్తు ప్రభువారు శిశువులకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఆ పని చేసేటప్పుడు యేసు ప్రభువారు ఏమి ఖాళీగా కూర్చోలేదయ్యి. వారి పని అప్పగించిన పని ఎంతవరకు కొనసాగిస్తున్నారో తండ్రి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేసేవారు. వీళ్ళు నిలుచుంటారా ఉండరా తండ్రితో మాట్లాడేవారు. వీళ్ళు ఎంతవరకు నన్ను వెంబడించగలుగుతారు, ఎంతవరకు వీరు నన్ను సహించగలుగుతారు, నేను వాళ్ళు సహిస్తున్నానా, నన్ను వాళ్ళు సహిస్తున్నారా, ఇది చాలా అవసరం. దేవునికి స్తోత్రం. నిజానికి యేసుప్రభే వాళ్ళు సహించాడు. యేసుప్రభు నువ్వులే సహించలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుప్రభు ఒక నమ్మకం ఉంది. పేతురు కావచ్చు, మార్కు కావచ్చు, లూకా కావచ్చు, మత్తయి కావచ్చు, ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరిలో యేసుప్రభుకి ఉన్న నమ్మకం ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఆకలి దప్పులు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, కొట్టబడినా, తిట్టబడినా, తోసివేసినా, వెలివేసినా, తునీకరించినా ఖచ్చితంగా నా కొరకు నిలబడగలుగుతారు. హల్లెలూయా. ముఖ్యంగా 12 మంది అపోస్తలులు అలాగే నిలబడ్డారు. ప్రభు చేత ప్రతిష్ఠింపబడిన ప్రతి ఒక్కరు కూడా నిలబడగలిగారు. కొన్ని సందర్భాల్లో పడిపోయారు, సోలిపోయారు. మనకి సేవకులు కొంచెం బైబిల్ బాగా చదివామనుకో అనకూడదు, కానీ మనకున్నట్టు మదము, మనకున్నట్టు కొవ్వు, మనకున్నట్టు పొగరు, మనకున్నట్టు అహంకారం ఎవరికి ఉండదు. ఎందుకో తెలుసా? పేతురు గారిని పలకడం లేదు చేత కాదు, పౌలు గారిని పలకడం లేదు చేత కాదు. పేతురు ఆడ ఎలాగా ఆ పదంలో ఆ సంభాషణ ఉంటుందంటే వాళ్ళు చేసిన త్యాగంలో ఇంటిలో సగం కూడా వాళ్ళు చేసి ఇప్పుడు చేస్తుండ్రు వీళ్ళు. కానీ పేతుర్ని ఎంత చులకనగా, లేకపోతే ఎంత కఠోరంగా, రెక్లెస్గా, పేతుర్నే కాదు, పౌల్నే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు విశ్వాస జీవితంలో కొన్ని సందర్భాల్లో వారు పడిపోయిన సందర్భాలు ఉన్నప్పుడు పేతురు గారు రెండు తప్పుదాలు చేస్తారు. ఒకటి యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అంటారు. రెండోది అన్యజనులతో కలిసి భోజనం చేస్తారు. పౌలు గారు హెచ్చరించి గద్దించినప్పుడు ఆ మాటకు లోబడ్డాడు. మరి ఈరోజు ఒక సేవకుడిని హెచ్చరించి గద్దిస్తూ నువ్వు లోబడుతున్నావా? ఆయన పాదాల దగ్గర ఉంటున్నావా? తీతుని వెళ్ళిపోమని చెప్పాడు పౌలు. నువ్వు అసలు నీకు నాకు సెట్ అవ్వదు అన్నాడు. ఒనీషియాని కూడా వెళ్ళిపోమన్నాడు. కానీ పౌల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటి? అదే విధేయత, లోబడ తత్వం అదే, వినయభావం అదే, తగ్గించుకోవడం అంటే అదే. సేవకుడు నీ కన్న తండ్రి నీ స్వరక్తం ఎట్టి పెంచుకున్నట్టు క్రీస్తు రక్తము చేత నిన్ను నీ కొరకు మధ్యవర్తగా ఏర్పాటు చేసిన దైవజనుడి మాట ఖచ్చితంగా నువ్వు లోబడవలసిందే. హల్లెలూయా. నువ్వు దైవజనుడికి లోబడలేనప్పుడు దేవుడికి లోబడ్డాడు. దేవుడికి ఎప్పుడైతే లోబడ్డావు నేను ఎవరు ప్రవేశిస్తాడు? యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చెప్తాడు. ఎవరు ప్రవేశిస్తాడు? అపవాదినిలోకి వస్తే ఇష్కరియోత మనసు వచ్చేస్తుంది. ఇష్కరియోత మనసు నీకు కలిగిందంటే నువ్వు లోకంలో దగ్గర అయిపోతావు. ఇష్కరియోత అనేటప్పుడు మనం ఏమనుకుంటాం అంటే కేవలం ధనాపేక్ష కలిగిన వాడే అనుకుంటాం. ఇష్కరియోతలో ఉండే లక్షణాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఆయన 99% పరలోకానికి యోగ్యుడిగా దేవుడే ఆయన పేరు కూడా పరలోకంలో ఉంచారు. ఎక్కడ కోల్పోయాడంటే కేవలం ధనాపేక్ష వల్లే తనకున్నట్టు ప్రతి ఆశీర్వాదాన్ని దేవునితో ఉండవలసిన దీవుని కోల్పోయాడు. ఒక చిన్న విషయం ఇది మనకి, నాకు, నీకు చిన్నదే కావచ్చు, కానీ దేవుని దృష్టికి అది చాలా పెద్ద. దేవుని స్తోత్రం. ఇలాంటి విశ్వాస జీవితంలో, ఆత్మీయ పోరాటంలో దేవుడు నిన్ను నిలబెట్టి ప్రతిష్ఠింపజేసుకున్నప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు ఎప్పుడైనా సేజారి విడిచిపెట్టావా? ఇంకా అయిపోయింది. నీ ఆత్మీయ జీవితం పతనం ప్రారంభమవుతుంది. నీ శరీర సంబంధమైన దేహంలో, ఆలోచనలో, మనసులో నీకు సరైన స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు. ఒకవైపు ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతాం, మరొక వైపు శారీరకంగా ఇబ్బందులు పడిపోయి నలిగిపోతాం, ఇంకొక వైపు అపవాదికి దగ్గర అయిపోతాం, ఇంకొక వైపు లోకులు ఇచ్చేంత దృశ్యింపబడతాం. హల్లెలూయా. దావీదు భక్తుడు, నేను ముగించేస్తాను. దావీదు భక్తుడు
ఆయన దేవుడు మాట్లాడినప్పుడు దావీదు చేసిన పొరపాటు అది చిన్నది కాదు. ఆ పొరపాటు దేవుడు చెప్తే నువ్వు ఈ పని చేయొద్దంటే వెళ్ళి లెక్కింపజేస్తాడు జనం. నువ్వు ఏది చెప్తే అదే చేయాలి. సేవకుడైనా, దైవజుడైనా, కాపరైనా, సువార్తుడైనా దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. ఇంకొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. అహరోను కుమారులు ఉన్నారు. చెయ్యకుండా పని చేస్తే ఏమయ్యారు? అక్కడికక్కడ భస్మైపోయారు. ఏది చెప్తే అదే చేయాలి. ఇప్పుడు ఈరోజు సేవకులు వాళ్ళ స్వబుద్ధిని, వాళ్ళ స్వసిద్ధాన్ని, వాళ్ళ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు తప్ప దేవుడిని అడిగేవాడు ఒక్కలేడు ఈరోజు. ఏమంటే అడుగుతున్నామని. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుణ్ణి అడుగుతున్నారు కదా మీరు పాస్టర్ గారు, మరి మీరు ఏం పనులు ఇహలోక సంబంధమైన వాటి మీద నేను మనసు పెట్టయితే ప్రభు పనిలో నేను లేను. ఒకవేళ నేను అలా ఉంటే నేను నిజంగా చాలా ధనవంతుని. హల్లెలూయా. ఇహలోకం ఈ ధనం శాశ్వతం కాదని ఆయనే స్పష్టంగా చెప్పాడా లేదా? మీరు సంపాదించిన ధనము పరలోకంలో కాదు, ఇక్కడ కూడా తుప్పు పెట్టిపోద్ది అన్నట్టు. ఒక రోజు వస్తున్నప్పుడు హల్లెలూయా అది ఏమైపోద్ది? ఆ ధనం కలిగిన ఆశ కలిగిన మనసు అంతా ధనం మీదే ఉంటుంది. ఇస్కరియోత మనసు అంతా ధనం సంచి మీద ఉన్నది. ఉన్నదా లేదా? ఉన్నది. అలాగా ధనం కోసమో లేదా ఇహలోకంలోని ఐశ్వర్యం సంపాదించుకోవడం కోసమో నువ్వు సేవ చేయక్కర్లేదు దయచేసి. నాకు తెలుసు హ్యాపీగా నీకు ఉద్యోగం చేసుకోగలుగుతావు. ఏదో ఒక పని నీకు పుట్టి పూర్వం నుంచి మీ తల్లిదండ్రులు నేర్పించే పనులు ఉంటాయి. ఒక విద్య ఉంటుంది, అందులోకి వెళ్ళిపోతే నువ్వు సంపాదించుకోవచ్చు. కానీ దేవుని అడ్డు పెట్టుకొని ధన వ్యామోహం కలిగి ఐశ్వర్యాలు ఆశీర్వాదం లేదంటే ఈ లోక సంబంధమైన భూములు ఇళ్ళలో సంపాదించుకోవడానికైతే దేవుని సేవ చేయక్కర్లేదు. దేవుని స్తోత్రం. నేను ఇప్పుడు కొన్ని దినాలు ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకున్నాను. దేనికి చేసుకున్నానంటే నాకు కలుగున్న చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇది చెప్పవలసిన అవసరం కాదు. కానీ నాకున్న ఆలోచన ఏంటంటే ఎన్ని అవస్థతులున్నా ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క తీర్మానం దేవుడికి ఏంటంటే నాకు ఇచ్చినంటే ఆ పరిచర్యలో నూతన కుటుంబాలు చేర్చబడాలి ఈ సంవత్సరం. నూతన ఆత్మలు అప్పగించబడాలి ఈ సంవత్సరం. నువ్వు నాకు ఇచ్చేది ఏదైనా గొప్పది ఉందంటే ఆ ప్రాంతం అంతా యేసుక్రీస్తు సావాసం అనే సంఘములో ఉండాలి. నీ దాసుడు, నీ పాత దాసుడు ఉదయ్ కుమార్కి ప్రతి కుటుంబం అప్పగించబడాలి. ఇదే నాకు ఎంత కష్టం ఉన్నాయి, ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టాయి. దీనికోసం అయితే నేను ప్రతిరోజు నా ప్రార్థన ఇది. దీనికోసం అయితే నేను 3 గంటలు చేసే ప్రార్థన ఇది. దీనికోసం ఎంత ప్రయాసపడిపోయి నా శరీరాన్ని నల్లగొట్టిపోయి ఈ వయసులో నేను ఏదో సంపాదించుకుని సుఖభోగ్యాలు అనిపించడానికి అయితే నాకేమీ అక్కర్లేదు. కానీ ఇప్పుడు ఇంతవరకు నేను ఎలా ఉన్నానో, ఏమై ఉన్నానో, ఏం చేస్తానో, నిందారహితుడిగా ఉన్నానా, నిరాపరాధంగా ఉన్నానా, నిర్దోషిగా ఉన్నానా, నువ్వు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నానా, నువ్వు అప్పగించిన పనిని బాధభారతమైన హృదయంతో బాధ్యతతో నీ పనిని ఇంతవరకు ఎలా చేసుకొచ్చాను. ఒకవేళ నేను పరీక్షించుకుంటే చాలా లోపాలు ఉంటాయి. నేను కప్పిపుచ్చుకోవట్లేదు. సో ఇప్పటికైనా సరే నీ పనిలో ఒక ఉన్నతమైన రాయిబారిగా, ఒక ఔషధం వంటి వాడిగా చక్కగా నీ పని చేయడం నేను ఇష్టపడి వచ్చాను. దీనికి నీ నుంచి ఆశిస్తుంది ఈ ప్రాంతాన్ని నాకు అప్పగించడమే. హల్లెలూయా. నాకు నీకు ఇవి ఉన్నాయి కదా, అవి ఉన్నాయి కదా, అవి నువ్వు చూడదు. అవి నేను అడగట్లేదు, అది కాదు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు పనివాడికి జీతానికి పాత్రడు. నీ పని ఎక్కడ ఉందో అక్కడ నాకు జీతం వస్తుంది. కానీ ఇప్పుడు నీ పని ఏంటంటే నీ పని నేను చేస్తాను. దేనికి చేస్తానంటే ఆత్మలే నా జీతం. హల్లెలూయా. నా ఆహారం ఇది కాదని నువ్వు చెప్పావు, నా పానీయం ఇది కాదన్నావు. నా ఆహారం నా పానీయం ఏంటంటే ఇదిగో ప్రతిరోజు నశించిపోతున్న వారిని నా తండ్రి యొద్దకు వాళ్ళు జతపరిచి ఐక్యపరచటమే నా పని. అదే నా ఆహారము, నా పానీయము. ఇందుకే నేను వచ్చాను. ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, మీరు అందరూ నా సహోదరులు. సో సంఘములో మనం ఎలా ఉండాలంటే ఒక దైవజనుకున్న లక్ష్యం ఎలా ఉండాలో చెప్పుకొస్తాను. యేసు రక్తంలో కడగబడినట్టు నీవే నిర్దోషిగా, నిందారహితుడిగా, నిరాపరాధిగా, నిష్కలంకుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు లేకపోతే సంఘాన్ని ఎలా చూపించగలుగుతావు నా సంఘం పరిశుద్ధమైందని? నీవే పరలోకానికి పరిశుద్ధుడిగా వెళ్ళకపోతే సంఘాన్ని ఎలా పరలోకానికి పరిశుద్ధులుగా పరిచయం చేయగలుగుతావు దేవుడికి?
నీ జీవితంలో అది నీ వల్ల కాదు. ఇంతవరకు నువ్వేం చేస్తావు, ఎలా ఉన్నావు, ఎలా బ్రతుకు, ఎంత భక్తి చేస్తావు, అవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన లేదు. నువ్వెవరికో చెప్పక్కర్లేదు, ఎవరు చూస్తున్నారో అనుకోక్కర్లేదు. కానీ నీ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మోకాలు నేల మోపితే నువ్వు 2 చేతులు పైకెత్తి దేవుని వైపు చూపించి యాకోబు వలె నువ్వు పెనుగులని పోరాటి దేవుని సన్నిధిని అడిగితే రెప్పపాటునని సంఘ పరిస్థితులు నీ పరిస్థితులు మార్చారు. దేవునికి స్తోత్రం. అందరూ అనుకున్నారు ఈ పని అయిపోయిందని. ఈ ప్రాంతంలో ఇంకా అయిపోయింది, చాలా చిన్న చూపు చూశారు. నలిగిపోతున్నాడు, కృంగిపోతున్నాడు, బాధపడుతున్నాడు, అన్నీ ఉన్నాయి. ఏందులో ఒకరు సంతోషించలేకపోతున్నాను. నాకు సంతోషం ఎక్కడ అనుకున్నానంటే అందరిని విడిచిపెట్టి వెళ్ళాను, మోకాళ్ళు వేయడం ప్రారంభించాను. పట్టు విడవలేదు. ఏ క్షణము ఎవరిని చివరికి దాసానితో కూడా కలవలేదు. నేను ఎవరిని కలవలేదు, ఎవరితో పెట్టుకోలేదు. నేను పెట్టుకున్నది ఒకటే, నేను పెట్టుకున్నది ఒకే ఒక తీర్మానం. నన్ను పిలిచావు, నన్ను ఎన్నిక చేసావు, నాకు మందిరం ఇచ్చావు, నాకు సంఘం ఇచ్చావు. ఇవన్నీ వాస్తవం అయితే ఇదిగో నేను ఎక్కడ పడిపోయినా అక్కడ నిలబెట్టు. ఒకవేళ లేదు అన్నావా, ఒకవేళ లేదు నిన్ను పిలవలేదన్నావా, నన్ను తీసుకో. ఇక 2 మాటలు ఇస్తే నమ్మకంగా నీ కొరకు బ్రతికి నీ పని చేసి నాకు అప్పగించిన ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఎత్తుకు నడిపిస్తాను. నువ్వు అప్పగించిన ప్రతి వారిని తీసుకొని వచ్చి నీకు అప్పగిస్తాను, లేదా నన్ను తీసుకో. ఈ తీర్మానంతో కొన్ని నెలలు ఉపవాసం ఉండి, కొన్ని నెలలు ప్రార్థన చేసి ఎవరికి చెప్పక్కర్లేదు. నువ్వు ఉపవాసం ఎవరికో చెప్పడం మనకు అవసరం ఉంది. నువ్వు ఉపవాసము చేర్చున్నట్టు మనుషులకు కనబడమని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడమను. మత్తయి సువార్త 6:17-18 వచనాలు ఉన్నాయి. నీ తండ్రికి నీకు సంబంధం. ఉపవాసం అంటే ఏంటి? నీ తండ్రితో సంభాషణ చేయుట, నీ తండ్రితో నువ్వు మాట్లాడుకొనుట, నీ తండ్రి నువ్వు ఏకమవుట. వాక్య జ్ఞానం చేస్తున్నావంటే నీ తండ్రి దగ్గర నీకు తండ్రి నీకు ఉపదేశించుట, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీ తండ్రికి నీ కష్టం, నీ బాధ నువ్వు ఎత్తుపరచుకునుట. యహలోకంలో మన పిల్లలు వచ్చి నాన్న డాడీ నాకు పలానా కావాలని అడుగుతారు. తండ్రి చెప్పవలసిన విషయాలు చెప్తాడు. దేనికి నాన్న, ఎందుకు నాన్న. అలాగే పరలోకమందున్న మన తండ్రి తన స్వార్థమని మనం సంపాదించినట్టు మన తండ్రి ఎంత పరిశుద్ధుడో అంతే పరిశుద్ధంగా సంఘ కాపరి దైవజనుడు కానీ ఏర్పాటు చేయబడ్డవాడు, నియమించబడ్డవాడు, ప్రతిష్ఠింపబడ్డవాడు ఖచ్చితంగా అలాగే ఉంటాడు. మన నోటి మాటలు, మన ఆలోచనలు, మన అన్నీ చూస్తాడు దేవుడు. ప్రతిదీ చూస్తాడు. మనం అనుకోవచ్చు నన్ను ఈ 4 చూస్తాను, కానీ మనం చూసేవాళ్ళు వేల మంది చూస్తాం. ఒక్కసారి నువ్వు కాపురం అని ప్రతిష్ఠింపబడితే ఇక్కడి నుంచి మొదలెట్టి ఈ ప్రాంతం అంతటికి ఆయన పాస్టర్గా తెలుస్తుంది. అవునా కదా? వేల మంది విశ్వాసం ఉండేవండి. వేల మంది విశ్వాసాన్ని కూడా ఒకరొకరు మా సంఘం బిడ్డ, ఈమె మా విశ్వాసం చెప్పుకుంటారా? కానీ సేవకుడు కనబడితే మన ప్రాంతంలో పాస్టర్ గారు అన్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప ఖ్యాతలు ఇచ్చాడు దేవుడు, ఎంత ఘనత ఇచ్చాడు ఒక దైవజనుడికి. దాన్ని మనం ఏం చేస్తామో తెలుసా? దేవునికి విరోధమైన కార్యాలు చేసి, దేవునికి విరోధమైనటువంటి పనులు చేసి, నోటి మాటలు, చూపుల్లో, తలంపులు, ఆలోచనలు, మన దేహాన్ని ఎప్పుడైతే దేవునికి ఇచ్చేసి ఆయన రక్తంలో కడగబడ్డామో ఈ దేహం మీద నీకు అధికారం ఉంచుకోకూడదు. ఈ దేహం మీద ఎలాంటి కోరికలు పెంచుకోకూడదు. దేవుణ్ణి ఈ దేహంతో మహిమపరచమన్నాడు పౌలు గారు. హల్లెలూయా! ఈ దేహంతో దేవుని మహిమపరచుడి అన్నాడు. ఒక సేవకుడిగా రసాయన గారి దగ్గర నాకు గొప్ప నచ్చే గుణం ఏంటంటే, ఎన్ని పరిస్థితులు అలా ఉన్నా ఆయన ఇష్టపడే గుణం ఏంటంటే బలిపేట మీద బూడిదైపోతుంది, బలిపేట మీద అరిగిపోతుంది. అది నాకు నచ్చుతుంది. యోసేపు అట్టడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యోసేపు జీవితంలో ఏమైనా ఉందా? శూన్యం. మీరు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూడండి. అలాంటి భక్తుడు ఎవడు కనపడ్డు మనకి. ఎక్కడ కనపడ్డా అలాంటి భక్తుడు? యోసేపు ఒక్క కనపడ్డా. అట్టడికి వెళ్ళిపోయాడు. ఇంకేమీ లేదు, అయిపోయింది. ఇటు కుటుంబం కావచ్చు, ఇటు లోకం కావచ్చు, ఇటు యజమానులు, ఇంకన్నిటికీ ఇంకేమీ లేదు. నిరాధారమైన పరిస్థితి. ఆ నిరాధారమైన పరిస్థితిలో యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడట? అసలు ఊహించలేదు. మన జీవితంలో మనం చేసే పెద్ద పొరపాటు చెప్తున్నాను.
అది నువ్వు దాటగలిగితే శత్రువు నిన్నేం చేయలేదు, లోకం నిన్నేం చేయలేదు. శరీరాశ, నేత్రాశ, డంబంసం ఏది నీ జోలికి రాదు. అదేంటో తెలుసా? దావీదు గారు చెప్తారు, కీర్తన గ్రంథము 61వ అధ్యాయం చెప్తాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై కట మనం దేవుడు దావీదు ఎక్కించమని అడుగుతాడు. దావీదు గారు ఆ మాట ఎందుకు చేశారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు, వినండి ఈ మాట చెప్పి నేను ముగించాను. దావీదు గారు ఈ మాట ఎందుకు చెప్పాడో తెలుసా? నాకు అది చూడండి, మీరు అడ్డే చూసుకుంటున్నారు. అలేదుగా నేను ఎక్కలేని ఎత్తైన కొండపై ఎక్కించమని ఎందుకన్నాడు తెలుసా? దావీదుని మన సేవకుడు ఒక ఆలోచనలో చెప్తుంటారు. గొర్రెలు కాసుకున్న దావీదుని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద రెండో రాజుగా గొప్ప సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. అవునా కదా? అవునా కదా? అందరూ అదే పదం చెప్తారు, కానీ దావీదు ఉద్దేశం అది కాదు. దావీదు ఒక ఆలోచన అది కాదు. దావీదుకున్న మనస్సు అది కాదు. దావీదు ప్రార్థన అది కాదు. దావీదు భక్తి అది కాదు. నేను ఎక్కడో గొర్రెలు కాసుకుని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టే ప్రభు చెప్పట్లేదు ఆయన. 51వ కీర్తనలో మనం చూసిన మనకు అర్థమవుతుంది. పాపం అనే కొండ నేను ఎక్కలేకపోతున్నాను, దాన్ని జయించలేకపోతున్నాను. ఇది నేను ఎక్కగలిగితే, ఈ కొండను నేను దాటి దాని పైన కూర్చోగలిగితే, దాన్ని అనగదొక్కగలిగితే, మళ్ళా తన కుమారుడు అబ్దుసలము ఏ సింహాసనం నాదనుకున్నాడు అదే సింహాసనం నేను కూర్చోగలుగుతాను. ఈ కొండను నన్ను ఎక్కించాను. పాపం అనే అడ్డుగోడ ఉంటుంది చూసారా? యెషయా గ్రంథంలో చెప్తాడు, ఆ గోడ కూలిపోవాలి. దావీదు అదే ప్రార్థన చేస్తాడు, నేను ఎక్కడానికి ఏదైతే ఉంటుందో, ఎందులో నేను జయించలేకపోతున్నా లోకంలో ఉన్నదాన్ని, శరీర కార్యాల, పాపపు కార్యాల, లేకపోతే దొంగతనమా, మంచిమా, నోటి మాటల, అబద్ధమా, మోసాలు, ఎందులో నేను జయించలేకపోతున్నాను. నేను ఎందులో జయించలేకపోతున్నాను, దాన్ని జయించలేకపోతున్నాను. దావీదు ఉద్దేశం అదే. ఈ తప్పుదము నేను జయించలేకపోతున్నాను. దీన్ని జయించే సామర్థ్యత, శక్తి ఇచ్చగలిగిన దేవుడు నువ్వు అక్కడమే. అలా ఎక్కి అందుకే ఇందాక ఆయన నువ్వు ఇది చెయ్యొద్దని చెప్పినప్పుడు దావీదు అదే తప్పు చేస్తాడు. అప్పుడు అంటాడు దావీదు, ఏమంటాడు తెలుసా? నేను మర్చిపోలేదు, అందుకే అలా వస్తాను. ఏమంటాడు తెలుసా? మనుషుల చేతుల్లో పన్నియదు ప్రభు, లోకాధికారి చేతులకు అప్పగించొద్దు, వ్యాధులకి రోగాలకు అప్పగించొద్దు, నీ చేతిలో నిలబడాలి. హల్లెలూయా. ఎప్పుడు ఒక దైవజనుడు ఇంత నేను అదే చెప్పా, ఏమన్నానంటే ముంచితే నీ పనులు నమ్మకంగా వెళ్తా, లేకపోతే నీ దగ్గరకు వచ్చేసి తీసుకెళ్ళి. కానీ లోకమును విడిచిపెట్టదు, వ్యాధులకి రోగాలకు అప్పగించొద్దు, అపవాదకు అప్పగించొద్దు. నీ చేతిలో పడితే నేను ఎలా ఉంటాను, అక్కడున్నా నీతో ఉంటాను, ఎక్కడున్నా నీ పని చేస్తాను. దేవుని స్తోత్రం. దావీదు గారు అదే అడిగారు. ఒక దైవజనుడు చేయవలసిన పని చేయగలిగితే నీ సంఘమే కాదు, జనుడిని వెతుక్కుంటూ వస్తాను. సంఘముని దేవుడు ఇలా ఎత్తుపట్టుకుంటాడు. తూర్పు, పరమట, ఉత్తరం, దక్షిణం నలుదిక్కుల నుంచి కూడా జన సమూహం తండ్రు వస్తాను. నువ్వు ఆ గ్రామానికి, ఆ సంఘానికి, నీకు అప్పగించిన పనికి నువ్వు ఎలా ఉండాలంటే ఒక కావులు వాడిగా ఉండాలి. ఆ కావులు వాడిగా నువ్వు లేకపోతే అని అంటాడు. యెషయా గ్రంథంలో చెప్తాడు, 20వ అధ్యాయం అనుకుంటాను. యెషయా గ్రంథంలో చెప్తాడు, వేవేలకి మేలు, రాత్రి వేళ అయింది కావులు వాడా, వేవేలకి మేల్కో. ఆ మేల్కోవడం అంటే తెల్లవాళ్ళు, 2 కళ్ళు, 2 కిందటి దాసన్ గారు బాగా చెప్తారు, ఆ కళ్ళు కర్రలు అవి పెట్టి నిలబెట్టడం కాదు. రాత్రి అంతా మెలుగుకొని ప్రార్థించారు. దేనికి? నీకు ఇచ్చిన సంఘానికి కొరకు, నీకు అప్పగించిన ఆత్మల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పరిచర్య కొరకు, నువ్వు వెళుతున్న ప్రయాణాల కొరకు, వెళుతున్న స్థలాల్లో దేవుడి చేసే ప్రతి కార్యాల కొరకు, నువ్వు వెళుతున్నట్టు ప్రతి స్థలములు యందు ఆ స్థలాలు నీకు అప్పగించబడేలాగను, ఆ స్థలాలన్నింటిలో నువ్వు స్వతంత్రించుకునేలాగను ప్రార్థన కలిగి ఉన్నా. అది లేకపోతే ఇక్కడే కూర్చోండి, నాకేమేమి లేదు, ఎన్నో ఏళ్ళుగా సేవ చేస్తాను అవదు.
తప్పు మనది. వాడిని ఎవరున్నాం, మన పిల్లల్ని మన బొడ్డోని తీసుకెళ్ళి ఎక్కడేస్తాం? యూకేజీలు వేస్తాం, నర్సరీలు వేస్తాం, యూకేజీలు వేస్తాం, ఎల్కేజీలు వేస్తాం, ఫస్ట్ క్లాస్లు వేస్తాం. ఆడు ఎన్ని క్లాసులు దాడితే 10th వస్తాడు. ఆ 10th దాటాలి, అది దాడితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ. ఇన్ని దాడితే నాకు ఉద్యోగం వస్తుందో సత్తదో చూడలేదు. హల్లెలూయా. అలాంటిది దేవుడు తల్లి గర్భములో 28 చెప్తాడు, పిండమ్మగా నిన్ను నియమించుకొని ప్రతిష్ఠింప చేసుకున్నాడు. నీకెందుకు రాదు ఆలోచన ఒక దైవజనుడిగా? ఎందుకు రాదు ఒక కాపరిగా? ఎందుకు రాదు ఒక ప్రవక్తగా? ఎందుకు రాదు నీకు ఒక ఉపదేశకుడిగాను, ఒక సువార్తకుడిగాను, ఒక దైవజనుడిగా నీకు ఆలోచన ఎందుకు పట్టదు? నేను ఈరోజు ప్రతిష్ఠింపబడలేదు సేవకి. ఈరోజు దేవుడు నేను సేవకుడిగా నియమించుకోలేదు. ఈరోజు దేవుడు నువ్వు సేవకు ఉపయోగపడతావు, పనికొస్తావని నన్ను పిలవలేదు. నన్ను పిలిచింది ఎప్పుడు తెలుసా? నా తల్లి గర్భములో పిండమ్మగా రూపింపబడక మునిపే ఇర్మియాను ప్రతిష్ఠింపజేసుకున్నట్లుగా నన్ను ప్రతిష్ఠింపజేసుకున్న ఆలోచన నీకు ఎందుకు రాదండి? నాకు తెలియగడుతున్న సేవకుడికి ఒక దైవజనుడిని కానీ, లేదు ఒక సువార్తకుడిని కానీ, లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రవక్తలు కానీ, లేకపోతే అపోస్తులు కానీ, రాజులు కానీ మాట్లాడే విధానం, వాళ్ళని సంబోధించే విధానం ఒక సేవకుడిగా, ఒక కాపరిగా నీకు తెలియలేదంటే నువ్వు ఫెయిల్యూర్ అంతే. స్పిరిచువాలిటీగా నువ్వు ఫెయిల్యూర్, అన్ని విధాలుగా నువ్వు ఫెయిల్యూర్ అంతే. ఎవరిని గౌరవించే విధానాన్ని వాళ్ళు గౌరవించాలి, ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇవ్వాలి, ఎవరితో ఎలా సంబోధించాలో వారితో అలా సంబోధించాలి. ఇదే సంబోధన కోసం యేసుప్రభు ముందే హెచ్చరించి గద్దించి మరి చెప్పాడు. తెలుసా? చెప్పాడండి, తెలీదా? 6వ అధ్యాయంలో చెప్పలేదా? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? యుక్తమ కలిగి యుక్తంగా మాట్లాడాలట. ఈ సంతలో కూరగాయలు దొరుకుంటే ఏది పడుతుందే చేయొద్దురని ఆయన యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకుని అని చెప్పాడు. అలాగే ఒక ప్రార్థనే కాదు, నువ్వు ఇక్కడ ఏది సంబోధిస్తున్నావో ప్రార్థన అయ్యే సంబోధిస్తున్నావు. మన మాట దేవుని దగ్గర నుంచి రావాల్సిన ప్రతి ఫలానికి కూడా అడ్డుగా ఉంటాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడగలుగుతాడు, ఎలాగన్నా మాట్లాడగలుగుతాడు. నువ్వు ఏ రూపంలో మాట్లాడాలో నువ్వు నేర్చుకోగలిగితే నీకు ఏ విధమైన చేత మాట్లాడి ఏ సందర్భాల్లో ఏ సమయాల్లో నీకు ఫలం అవ్వాలి ఆయనకి తెలుసు. నీకు ఎలాగైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా మాట్లాడు. నువ్వు వాహనం మీద ఎత్తున్నా మాట్లాడతాడు, నువ్వు బాత్రూంలోనే మాట్లాడతాడు, నువ్వు ఎక్కడో పనుల్లోనే మాట్లాడతాడు. ఆయన మాట్లాడని కాదు, కానీ నీలో ఉన్న సంబోధన దేవుని పట్ల ఎలా ఉంది, నీ సహోదరుని పట్ల ఎలా ఉంది, నీ తోటి సేవకుల మధ్య నువ్వు ఎలా ఉన్నావు, ఇది చూస్తాడు ఫస్ట్ దేవుడు. నీకు ఇచ్చే ముందు ఇవన్నీ చూస్తాడు. నేను చివరి ఒక మాట చెప్తాను. యేసుప్రభు వారు నేను ఎంత అడిగినా నాకు ఇవ్వట్లేదు అంటాడు. నేను ఎంత అడిగినా నాకు ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వలేదు? ఇస్తాడు దేవుడు. ఇచ్చే ముందు ఒకటి ఆలోచిస్తాడు. ఆయన ఏమనుకుంటాడంటే ఇది ఇవ్వకూడదు కృపావరం గారికి అనుకుంటాడు. నిజంగా చెప్తున్నాడు, ఇది ఇవ్వకూడదు అనుకుంటాడు. ఏలేకన్నా సరే ఇది ఇవ్వకూడదు అనుకుంటాడు, నాకన్నా సరే ఇవ్వకూడదు అనుకుంటాడు. కానీ నేనేమో నాకు అదే కావాలి ప్రభాని ఏలి అంటాడు, నేను అంటాను, మీరే అంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే మనం విసిగించేస్తాం, మనం యాకోబులు అయిపోతాం. యాకోబు ఆత్మ మీదకి వచ్చేస్తుంది, ఓ విసిగించేసి నాకు అదే కావాలంటాం. ఆయన ఇచ్చేస్తాం. కానీ ఆయన ఏం చేస్తాడంటే ఎంత విసిగించినా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇవ్వడానికి ఇష్టపడ్డంటే ఇది ఇస్తే ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురి జీవితాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అది నాకు తెలుసు, కానీ వీళ్ళు అది తెలుసుకోవడానికి నన్ను అడగట్లేదు. ఇది కావాలని అడుగుతున్నారు, కానీ దాని వెనకాల ఏముందో అది అడగట్లేదు. పోనీ ఇది తీసుకుంటే మంచిదా చెడుదా, ప్రభుత్వం నీకు ఇష్టమైతే ఇవ్వని అడగట్లేదు, నాకు అది కావాలని వచ్చింది. అలాగే 107వ కీర్తనలో చెప్తాడు 15వ వచనంలో, వారు కోరినది ఇచ్చిందని కానీ దానిలో క్షీణత కలిగి చేస్తాడు. హల్లెలూయా. వారు కోరింది ఇస్తాడట, కానీ దాంట్లో ఏముందట? అదే దేవుడు ఇచ్చాడనుకో, నువ్వు అడిగి ఆయనకి ఇష్టమై మంచిదైతే ఆయన ఇచ్చాడనుకో, నువ్వు ఖచ్చితంగా పరమార్థం కొడుతుంది. నీ అంతా నువ్వు తీసుకున్నావు అనుకో, ఏమవుతుందట? ఆ క్షీణత గురించి నువ్వు అడిగింది ఎవడైనా అది నువ్వు అనిపించకూడదు, అది నీ మీద ఏలుబాటు చేయకూడదు. ఆ షాపు 106 అండి. ఆ షాపు ఎక్కడక్కడ ఎంతమంది నిన్ను శోధించకూడదు,
అని దేవుడి ఉద్దేశం ఏం చేస్తాడంటే అది ఎక్కడ కూడా నీ మీదకి ఏలుబడి కాకుండా వెయిట్ చేస్తాడు, ఇద్దామని చేద్దామని. కానీ మనం ఏం చేస్తాం, ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏంటి ప్రభా నువ్వు ఇచ్చావు, ఇలా జరిగిందంటే నువ్వు ఇవ్వమన్నావు, ఇచ్చావు. అబ్రాహాంకి ఇచ్చాడు. అబ్రాహాం గారు చక్కగా సారమ్మ గారు చెప్పిన వెంటనే ఆ ముసి నవ్వులతో వృద్ధాప్యం అయిపోయిన 35 ఏళ్ళు వయసుకి వెళ్ళిన అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభా మరి సారమ్మ నువ్వు ఇచ్చిన నా ఎముకలో ఎముకు నా సగ భాగం మరి ఇలా అంటుంది, ఆగరికి తీసుకుపోమంటుంది, ఎలమంటావు అడిగాడా? ఏమయ్యో యజమానుడా ఇట్రా అన్నా. ఎదుగో ఆ దాసి అని ఆగరితో నువ్వు వెళ్ళిపోయాడు సన్నగా. అప్పుడు అడిగాడా? అప్పుడు వచ్చింది. ఇస్మాయిల్ పుట్టిన తర్వాత అబ్రహాం నెత్తి మీద కుప్పటి. హల్లెలూయా. వచ్చిందా లేదా? మన జీవితాల్లో కూడా జాగ్రత్త లేకపోతే దేవుని నడపకుండా మన సొంత నిర్ణయాలు సుబుద్ధిని సుశిత్తాన్ని ఆధారం చేసుకొని నాకు అన్నీ తెలుసు బైబిల్ ఎలా ఉంది, బైబిల్లో ఉన్న అక్షరాన్ని వక్రీకరించుకున్నావు అనుకో, మీ వంకర జీవితం, వంకరాత్మతో ఆధ్యాత్మిక బ్రతుకు వంకర జీవితమే బ్రతుకు. వక్రీకరించుకోవాడు. పౌలు గారు స్పష్టంగా ఆ మాట అన్నాడు, వాక్శక్తులను బట్టి నేను మాట్లాడట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి అనేకులతో మాట్లాడు. ముందు ఆయనకి అవకాశం, మనం అవకాశం ఉంటే నీకు ఇచ్చాడు అవకాశం, నీకు నాకు ఇచ్చాడు. ముందు ఆయన మాట వినడానికి మనం ఇష్టపడతాం. హల్లెలూయా. అప్పుడే దేవుని దృష్టిలో మనం ఎలా కనపడతామంటే పరిశుద్ధ జనంగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా, దేవునికి ఇష్టలుగా, దేవుడు ఏర్పాటు చేసే సేవకులుగా, యాజకులుగా నియమించబడిన వారుగా మనం ఉండగలుగుతాం. అట్టి కృప, దేవుని దీవెన, ఆశీర్వాదం మనందరికీ తోడై పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము ఆయన యొక్క స్వరక్తములో ఆయన స్వరూపంలో మనందరూ నడిపించునుగాక. హల్లెలూయా. రన్నింగ్ అయింది.